రైతులకు తెలంగాణ సర్కార్ మరో భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. రైతు భరోసా పథకంపై ముఖ్య ప్రకటన జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 16,000 కోట్ల మిగులుతో తెలంగాణను కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు అందిస్తే 10 ఏళ్ల తర్వాత 7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ మాకు అప్పగించారన్నారు. ఆ అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నామన్నారు. అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశాం, రైతులే మా ఎజెండా అని చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతు బంధును 7,625 కోట్లు విడుదల చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2014లో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు. 4 విడతలలో బ్యాంకుల్లో జరిగే పెరిగే మిత్తిలను కూడా మేమే కడతామన్నారు. ఆ విడత సరిగ్గా అమలు చేయలేదు. రెండవసారి మళ్ళీ హామీ ఇచ్చారు 2018 ఎన్నికల్లో. 2018 ఎన్నికల్లో కూడా ₹1,00,000 ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్ళకు చెయ్యలేదు. చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది ఎంత అంటే వాళ్ళు 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పు పట్టాలని, దోషిగా నిలబెట్టాలని ఏదో ఊబలాట పడుతున్నారు. చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా 5 సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మేము మాత్రమే అని తెలియజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 4 విడతలుగా, అది కూడా కొద్ది మంది మాత్రమే చేశారన్నారు. 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో రైతు తీసుకున్న రుణాలు అన్ని మేము ఏకకాలంలో తీర్చామన్నారు. కాగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని హామీ ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి సంక్రాంతి పండుగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నారని వెల్లడించారు. చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత
మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి